అన్నారు కాబట్టి సడన్గా ఏదో గుర్తొచ్చింది, షేర్ చేద్దాం అనుకున్నాను. ఒకసారి దీనికి కూడా ఆల్మోస్ట్ 20 years అవుతుందేమో, అప్పుడు కొత్త సబ్జెక్ట్. ఎవరో బాగా క్లోజ్ ఆంటీ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళాం పేరెంట్స్ తోటి. అక్కడ వాళ్ళు ఆవిడ అసలు రాధాకృష్ణ అది చాలా మంచి డివోటీ. ఇస్కాన్ అది చాలా అసలు అంటే ఇంకా మాట్లాడితే రాధా, మాట్లాడితే కృష్ణ. మనలాగా మామూలు మాటలు కూడా కాదు, ఏది మాట్లాడినా అందులో రాధాకృష్ణ కలుపుకునే మాట్లాడతారు అనమాట. అలా మా కూడా గురువు గారు ఉన్నాను, ఇది అది ఏదో మాట్లాడితే సరే మీ గురువు ఏం చెప్తారని అడిగింది. ఆవేళ అలా మరి చెప్పించి ఉంటారు కదా గురువు. మా గురువు చెప్తారు ఐఎమ్ గాడ్. ఆ ఫస్ట్ లైనే ఐఎమ్ గాడ్ వచ్చింది. ఆవిడ ఇంకా అసలు ఓవర్గా రియాక్ట్ అయిపోయి వీళ్ళు జ్ఞానీలందరూ ఇంకా ఐఎమ్ గాడ్ ఈ మాటలు తిప్పేస్తారు. అసలు మనం భగవంతుడు అవ్వటం ఏంటి, లేకపోతే మన గాడ్ తోటి మనం పోల్చుకోవడం ఏంటి, ఇంకా కృష్ణ 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 తప్ప ఇంకేమీ లేదు ఇది అని చెప్పుకుంటాం. అసలు ఆ రోజైతే ఇంకా వెంటనే ఆపేసాను. మళ్ళీ ఆవిడ రియాక్ట్ అవుతున్నారు కదా, ఇంకా మనకి ఎందుకు వచ్చింది డిస్కషన్, సబ్జెక్ట్ డిస్కషన్ అక్కర్లేదు, వినేసి వచ్చేసాను. అంటే నేను షేర్ మేబీ నేను చెప్పలేకపోతున్నాను, గురుగారు బుక్ మీతో షేర్ చేస్తాను, మీరు చదవండి అని అక్కడికి వదిలేసాను. నెక్స్ట్ డే బుక్ పంపాను. నాకు అక్కడ ఏం జరిగిందంటే ఇంటికి వచ్చి ఇంకా రిఫ్లెక్ట్ చేసుకున్నాను. అసలు మరి గురువు ఇదే కదా సబ్జెక్టు, నేను తప్పెక్కడ జరిగింది, లేకపోతే అసలు ఆ క్లారిటీగా యాక్చువల్గా అదే కొన్ని రోజులు నాన్నగారు ట్రిప్ జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. అండ్ నాన్నగారు ఎదురుగుండా కూర్చున్నాను అండ్ ఐమ్ క్రైయింగ్, ఐమ్ హౌలింగ్ దట్ I failed as your devotee Nana. I could not convince her about your subject, or I could not say anything about why I said I am God. So obviously our subject clarity appudu ledemo. First line aithe ayipindi kani inka clarity ga I could not finish it. So ఆవిడ ఈసారి ఇంకా కృష్ణ కృష్ణ అంటుంది కదా, పోనీ ఒకసారి భగవద్గీత ఓపెన్ అసలు యాక్చువల్గా నేను కూడా అనుకోలేదు. మా తాతయ్య భగవద్గీత చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇంకా ఆయన భగవద్గీత శ్లోకాలు నాకు చెప్పేవారు. నేను ఇంకా ఎవ్వరు అందరూ పారిపోయేవారు, నేను ఒక్కడే కూర్చుని అక్కడ కొన్ని ముసలాయన కదా ఏదో చెప్తున్నారు, సరదాగా కూర్చున్నాం విన్నామని కూర్చుని దాన్ని ఆయన ఏదో చెప్పేవారు, అయిపోయింది. ఆయన బలవంతంగా భగవద్గీత బుక్స్ని కొనిపించారు అనమాట. అప్పుడు వాల్డెన్ అని ఉండేది, బుక్స్ కొనుక్కొని భగవద్గీత వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఇంకా పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి. దాంతోపాటు ఒక చిన్న పాకెట్ సైజ్ భగవద్గీత, పాకెట్ సైజ్ అంటే ఈజీ టు ఫినిష్. నా కూతురికి గురుగారు చూడగానే మమ్మీ అసలు బాగా ఇంకా ఏడవటం లేకపోతే ఇవన్నీ చూసి ఉంటుంది. సో నా బర్త్డేకి నాకు గిఫ్ట్ ఇవ్వాలంటే అప్పుడు అది చిన్నదే. నా గిఫ్ట్ ఇవ్వాలంటే ఒక వన్ ఆఫ్ మై బర్త్డేస్ మన ఇంట్లో ఉన్న లైబ్రరీ నుంచి ఆ చిన్న పాకెట్ సైజ్ భగవద్గీత, దాంతోపాటు నాన్నగారు భగవాన్లో ఒక 2 చిన్న బుక్స్ ఒక మంచి గిఫ్ట్ బ్యాగ్లో పెట్టేసి నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఆ చిన్న భగవద్గీత నేను నా డెస్క్ పైన పెట్టేసుకుని చాలా రోజులు ఆ ఫస్ట్ పేజే దాటలేదు, ఎందుకంటే ఫస్ట్ పేజ్ చాలా బోరింగ్గా ఉంటుంది. అది సంజయ గురించి అవన్నీ ఫస్ట్ 2 pages చాలా బోరింగ్గా ఉంటాయి, అలాగే పెట్టేశాను నా సైడ్ టేబుల్ మీద. లేదు ఈవిడ కృష్ణ కృష్ణ అని అంటున్నారు కదా, కొన్ని ఒకసారి చదివి చూద్దాం, అసలు ఆవిడ చెప్పింది భగవద్గీతలో ఏముందని ఒకసారి చదివి చూద్దామని ఓపెన్ చేశాను. సరే ఈసారి నాకు బోర్ కొట్టినా నేను ఇంకా పేజీ చదివి మొత్తం బుక్ అంతా చదివిన వరకు నేను పెట్టడానికి లేదని 2nd page 4th page 5th page ఇంకా చదవడం స్టార్ట్ చేశాను. స్లోగా మనకి సబ్జెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. ఆ ఫస్ట్ బోరింగ్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, నాకు ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. చదివి 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 మొత్తానికి లాస్ట్ పేజ్ వరకు కంప్లీట్ చేసేసాను. చిన్న బుక్ పాకెట్ సైజు కంప్లీట్. ఆ బుక్ కంప్లీట్ అయిన తర్వాత నాకు రియలైజ్ ఏం చేశానంటే
చెప్పిందే కరెక్ట్. అందులో కూడా కృష్ణుడు అంటున్నాడు, ఉన్నదంతా నేనే, ఆ కొండల్లో నేనే, సముద్రంలో నేనే, మంత్రాల్లో నేనే, యానిమేటెడ్లో నేనే, ఇన్యానిమేటెడ్లో నేనే, మంచిలో నేనే, చెడ్డలో కూడా నేనే. మరి అన్నిటిలో ఆయనే ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఉన్నదంతా ఆయనే కదా. మరి ఉన్నదంతా ఆయన అయినప్పుడు నాలో కూడా ఉన్నది ఆయనే కదా. అందుకే ఆయన కూడా అని చెప్పారు. అంటే ఆ ఐ ఏంటంటే మనకి ఐడెంటిఫికేషన్, ఆ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ఉన్నంతసేపు రోహిణి ఆ ఫాల్స్ ఐ తోటి మనం ఐడెంటిఫై అయిపోతాం. దాన్ని భగవంతుడు అంటున్నామేమో అని ఆ మిస్టేక్ అన్నమాట మనం చేసాం. యాక్చువల్ ట్రూత్ ఏంటంటే నీ లోపల ఉన్న నిజమైన ఐ, ఆ నిజమైన సెల్ఫ్, అది భగవంతుడు. ఆ రోజు భగవద్గీత సారం కూడా అదే, మన గురువు గారు చెప్పింది మాట అదే. అది ఎక్స్ప్లెనేషన్లో తేడా జరిగింది కానీ సబ్జెక్ట్ మాత్రం అదే. సో భగవంతుడు నేను టూ సెపరేట్ ఐడెంటిటీస్ అని అనుకోవటం అసలు దానికంటే పెద్ద తప్పు. జస్ట్ షేర్ చేద్దాం అనుకున్నాను, అందులో సైలెంట్గా కూర్చున్నాను. అలాగే ఇంకెవరైనా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తే చెప్పండి. చెప్పండి చెప్పండి. నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాకు ఇంత సబ్జెక్ట్ ఉంటుందని, గురువులు ఉంటారని నాకు జీరో, నాకు ఏ నాలెడ్జ్ లేదు. అయితే సబ్జెక్టు నాన్నగారి దగ్గర వినడానికి నాకు నాన్నగారు భగవాన్ నచ్చేవారు కాదు. అయితే నాన్నగారు రమణ భాస్కర్ చదువుతుంటే శరణాగతి గురించి బాగా లైక్ చేసేదాన్ని. శరణాగతి గురించి చదవడం అదే పని. ఇంకా ఆ శరణాగతి గురించి చదవడం, తలుపులకి కిటికీలకి శరణాగతి గురించి చెప్పుకోవడం ఇదే పని. అది ఎలా ఉండేదనో నాకు తెలియదు. అందులో రమణ భాస్కర్లో నేను గురించి వస్తే దాటేస్తాను, అది నాకు నచ్చదు. అలా ఉండగా ఒకసారి జిన్నూరు వెళ్తే నాన్నగారు ఒక పుస్తకం ఏదో ఇచ్చారు, ఎవరిలో రాసింది ఇస్తే అప్పుడు సూర్యబాబు గారి ఇంటి దగ్గర కాసేపు కూర్చుని వెళ్దాం, ట్రైన్ టైం అవ్వలేదు కదా కూర్చుని. ఆయన ఉన్నారు, ఈ పుస్తకంలో ఏమేమి ఉంటుందో ఆయన ఇచ్చారు, ఇందులో ఏమి ఉండదు చదవక్కర్లేదు, నువ్వు భగవద్గీత సారం ఇచ్చారు పుస్తకం, ఇది పట్టుకెళ్ళి చదువు నీకు ఉపయోగం ఉంటుంది అన్నారు. సాధారణంగా అంత డీప్గా నేను బుక్స్ ఏం చదవను. ఎందుకు ఆ భగవద్గీత సారం చదవడం మొదలు పెడితే చదువుతూ ఉండగా మధ్యలో అన్ని క్షేత్రముల్లో ఉన్న క్షేత్రజ్ఞుడును నేనే అని అసలు ఆ సెంటెన్స్ చదివేసరికి క్లియర్గా తెలిసింది. థాట్స్ అన్నీ అయిపోయాయి. థాట్స్ అన్నీ ఆగిపోయాయి. కానీ భగవాన్ని నేను గురించి అడిగితే మీరు ఎవరిని చూస్తున్నారంటే నన్ను నేనే అని అంటాం, నేనెవరు అని అంటాం, ఇవన్నీ గుర్తుకొచ్చాయి మాట. వచ్చిన తర్వాత ఏమైందంటే నేనంటే నేనే కదా, అదేంటి ప్రతి జీవకోటి నేను 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 అంటున్న ఈ నేనెవరు? మరి అందరూ అస్తిత్వం కోసం ఈవెన్ నాన్నగారు కూడా నేనని అంటున్నారు, కృష్ణుడు కూడా నేనని అన్నాడు. అందరి హృదయాల్లో అంతర్యామిగా నేనున్నాను అన్నాడు, కానీ కృష్ణుడు ఉన్నాడని చెప్పలేదు కదా. కృష్ణుడు కూడా నేనంటేనే చైతన్యం మాట, నేనంటేనే ఈశ్వరుడు అని అది అనుభవపూర్వకంగా పట్టేసింది. అనుభవపూర్వకంగా పట్టేసిన తర్వాత ఇంకా నేను గురించే చదవడం మొదలుపెట్టాను. అది ఎంత దూరం తీసుకెళ్ళేదంటే ప్రపంచం లేని స్థితికి తీసుకెళ్ళేది. ఆ లాస్ట్ మెట్టు మాత్రం ఈశ్వరుడే తొయ్యాలనేవారు నాన్నగారు.
అక్కడ వరకు మైండ్ విత్డ్రా అయి ఉండేది. ఇది ఎక్స్పీరియన్స్ చేసాం. చేసాక నాన్నగారి దగ్గరికి ఒకసారి వెళ్ళాము అని చెప్పాను. నాన్నగారి దగ్గరికి వెళ్తే అరుణాచలం రూమ్లో ఉన్నారు. 6 o'clock వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి నాన్నగారు నాకు నేను తెలియటం లేదన్నా. నాన్నగారు నాకు నేనెలా తెలుస్తుంది అప్పుడే తెలీదు, అయినా నువ్వు శరణాగతి కదా, ఇప్పుడు నేను కొంచెం దొరుకుతావు అన్నా. అంటే నేనన్నాను నాకు ఇప్పుడు నేనే నచ్చుతుంది అన్నా. అంటే అలా అయితే ఇప్పుడు నేను తెలీదు, నాకు ఆకలిస్తుంది, మేము భోజనానికి వెళ్తాం, రామచంద్ర దగ్గర తలపేసేదన్నా. చాలా కోపం వచ్చేసింది. ఎవరో ఏవో ప్రశ్నలు వేస్తే గంటలు కూర్చోబెట్టి చెప్తారు మీరు, నేను నిజంగా అడుగుతున్నాను, నాకు నేను తెలియలేదని నాకు చెప్పలేంటి అని కోపం వచ్చేసింది. నేను తలుపు వేసేసుకున్నారు, కిందకు వచ్చేసారు. నేను కూడా ఆశ్రమంలో కోపంగా భోజనం చేయకుండా మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్నాను అనమాట. నేను భోజనం చేసి రూమ్లో ఏదైనా నాన్నగారు దేవుడే, నాకు నచ్చినట్టున్నా నచ్చినట్టు ఉండకపోయినా, నాకు చెప్పినా చెప్పకపోయినా ఆయన హయ్యర్ పవరే. సరే ఆయన రూమ్లోకి వెళ్దాం మామిడి చెట్టు కింద కూర్చుంటే భోజనం చేసి వచ్చి జయ ఇక్కడ కూర్చి అన్నారు. ఆ చెట్టుకి మోహన్ పిలేదా అంటే వెళ్ళి కూర్చుంటే అన్నారండి, మన మోహన్కి నేను తెలియట్లేదక్క అన్నారు. అనేసి అన్నారు, మోహన నువ్వు నేను తెలియట్లేదు అంటున్నావు, అసలు నేనంటే ఏంటో నీకు తెలుసా అని అడిగారు. నేనంటే ఏంటో తెలియదు నాన్నగారు, దేహం నేనని మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు మీరు నేను ఒక స్థితి అని చెప్తున్నారు, ఆ స్థితి నాకు తెలియదు. కానీ దేహానికి సంబంధించిన అన్ని తలంపులు పక్కకి వెళ్ళిపోతున్నాయి, నన్ను ఏ తలంపు బాధించట్లేదు. నాకు ఈశ్వర అస్తిత్వం తెలియలేదు అనే విషయం మాత్రం అర్థమైంది నాన్నగారు. అందుకే ఆ ఈశ్వరుడన్నా నేనన్నా ఒకటే కాబట్టి నేను తెలియట్లేదన్నా. అంటే అప్పుడు అన్నారు, మనకి వ్యక్తి భావన ఉన్నంత వరకు ఇది చాలా ఇంపార్టెంట్, మనం ఈశ్వరుడి మీద ఆధారపడాలన్నారు. ఆ నేనులోనే అన్నీ జరుగుతున్నాయి. మీ వ్యక్తి భావన ఉన్నంత వరకు దేర్ ఈజ్ ఈశ్వర, ఆయనే ఆ గడప దాటించాలి. అలా అని వాడు వ్యక్తి కాదు, వాడే నేను. కాబట్టి నువ్వు నీ అవగాహన నీకు మంచి క్లారిటీ ఉంది కాబట్టి అసలు నేను తెలియలేదని అనే అనవు, ఎందుకంటే నేనుగానే ఉన్నావు. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ మారింది అంతే, నీ జస్ట్ ఐడెంటిఫికేషన్ మారింది. నువ్వు దేహాన్ని అనుకుంటున్నావు, నువ్వు మోహనం అనుకుంటున్నావు, అది పోతే ఇంకా తెలియబడ్డానికి ఏముండదు మా దగ్గర అని చెప్పి ఆ రోజు తుకారాం గురించి చెప్పారు. ఫస్ట్ టైం తుకారాం కూడా ఏం తెలుసుకోవాలనుకోలేదు. అలాగా పాండురంగా అంటే జారిపోయింది అన్నాడు. అలాగే మనం అది దానంతది రివీల్ అయ్యే వరకు మీకు చెప్పిన కంప్లీట్ సరెండర్ ఉండాలి. అది మనం చేయలేమండి. అది ఒకవేళ కలిగితే ఈశ్వరుడు దైవం మన వల్ల కాదు. అలాగా నేను అవగాహన అప్పుడు వచ్చింది మాట. జస్ట్ వాట్ ఐ వాంట్ టు రిమైండ్ రోహిత్ గారు 2000 or 2001 ఆ ఇయర్లో నాకు స్టిల్ ఐ రిమెంబర్ ద ఇన్సిడెంట్ అనమాట. నాన్నగారు ఇలా కూర్చొని ఉన్నారు, మీరేమో కొంచెం ఎదురుగా లెఫ్ట్ సైడ్ ఇక్కడ మాదాపూర్ లక్ష్మి ఆంటీ ఇంట్లో జూబ్లీ హిల్స్, అక్కడ అప్పటి నుండి మీ పాత హోమ్ అని మీకు చాలా ఇష్టం, ఫ్యాసినేషన్ అని అర్థమైంది. సో అప్పుడు మీ నాన్నగారు చూసి, నాన్నగారు ఈ 2 అమ్మాయి ఏంటి నాన్నగారు అన్నారు. ఆ తర్వాత ఆయన మీ లోపల ఏం కిలికారో తెలియదు, అది మీకు ఆయనకే తెలియాలి. మీ మోహన్ ఏంటంటున్నారు అన్నారు. మళ్ళీ మీరు రిపీట్ చేస్తారు, ఈ అమ్మాయి అంటే ఏంటంటే నాన్నగారు అంటే ఈ అమ్మాయి కూడా మనకెందుకు అంటే మీరు దారులు స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత దానికి దుఃఖం ఎందుకు
మోక్షం ఎలా వస్తుందని క్వశ్చన్ అదే సంఘటన. అంతే, ఆ తర్వాత గుర్తులేదు. ఈ ఇన్సిడెంట్ ఎందుకో గుర్తు. పెళ్లి అయిన కొత్తలోనే పెళ్లి అయిన కొత్తలోనే మన జూబ్లీ హిల్స్ ఇంట్లో ఫ్రెండ్స్ అందరూ ఆంటీస్ అందరూ కూర్చుంటే అప్పుడు లక్ష్మి ఆంటీ, మన మాధవపూర్ లక్ష్మి ఆంటీ కొంచెం బాగా ఆవిడ వలన కొంచెం ఇంట్రెస్ట్ డెవలప్ అయింది సబ్జెక్ట్లో. అంటే ఆంటీలు ఎప్పుడు కూర్చున్నా సబ్జెక్టే డిస్కషన్, అది మామూలు ఇంటి టాపిక్ ఉండదు. సో ఆ క్యాజువల్గా లంచ్కి వచ్చినా ఇంకా అక్కడ వినేది అంత సబ్జెక్టే కదా. సో అప్పుడు పెళ్ళి కొత్తలో జస్ట్ అంటే వెరీ న్యూలీ మ్యారీడ్, ఫస్ట్ టైం సబ్జెక్ట్కి ఇంట్రొడక్షన్ నాకు అక్కడ లక్ష్మి ఆంటీ మొత్తం ఇండిపెండెంట్ హ్యాపీనెస్ గురించి, అంటే నాన్నగారు సబ్జెక్ట్ ఏంటంటే అంటే సబ్జెక్ట్ ఇస్ ఇండిపెండెంట్ హ్యాపీనెస్ అని చెప్పారు. అంటే మన హ్యాపీనెస్ మన లోపలే ఉంది, బయట ఎక్కడ లేదు, బయట నుంచి వచ్చేది కాదు, అది ఇండిపెండెంట్ హ్యాపీనెస్సే మనము కంటిన్యూస్గా ఎక్స్పీరియన్స్ చేయాలని ఆవిడ సబ్జెక్ట్. సో ఏంటో అంటే ఫస్ట్ టైం వింటాం కదా, ఆంటీని అడిగాను, ఆంటీ మరి మోక్షం ఎలా వస్తుంది ఏదో క్వశ్చన్ అడిగి ఉంటాను. అలా దాని క్వశ్చన్ అర్థం కూడా ఏంటి నాకు తెలియదండి. ఫస్ట్ చాలా వెరీ ఈవెన్ క్వశ్చన్స్ మీనింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్. నువ్వు నాన్నగారిని డైరెక్ట్ అడగమ్మా పెళ్లి కొత్తగా పెళ్లి అయింది కదా, నేనే చెప్పను, నువ్వు నాన్నగారిని డైరెక్ట్ అడుగు అన్నారు. సో నాన్నగారు అక్కడ వచ్చినప్పుడు అడుగుగా అందరు గుర్తవుతారు కదా, అరే నాన్నగారు మోక్షం ఏంటి అసలు అడగడానికి కూడా సిగ్గు రాలేదు. అంటే సో ఇన్నోసెంట్, అంటే ఈవెన్ మోక్షం ఎలా వస్తుంది దట్ కుడ్ బి అనదర్ క్వశ్చన్. బట్ దెన్ నాన్నగారు సెడ్ మనకి ఎందుకమ్మా అంటే జస్ట్ మ్యారేడ్ కదా, ఇంక అప్పుడే అన్ని వదలకొద్దు, యూ స్టిల్ హ్యావ్ సంసారం. సో ఆవిడ కొంచెం కంట్రోల్ చేసేసారు పాపం ఆయన. బట్ స్లోగా ఈ డెవలప్ దట్ అట్రాక్షన్ టువర్డ్స్ హిమ్. నాకేంటంటే అసలు ఎప్పుడు నాట్ సీకింగ్ ఫర్ జ్ఞానం ఆర్ నాట్ సీకింగ్ ఫర్ ఎనీథింగ్ మోర్ ట్రూత్ నథింగ్, అంటే ఇంత డీప్గా అసలు థాటే రాలేదు. బట్ ఇంకా అత్తమ్మ కూడా వెళ్ళటం గురుగారి దగ్గర, ఆవిడ చెప్తాం రమ్మని నేను ఇంకా వెళ్ళిపోవడం, వెళ్ళి కూర్చుంటే ఈ డెవలప్డ్ అట్రాక్షన్ టువర్డ్స్ హిమ్. అండ్ that attraction for him changed into attraction towards the subject. So ఆయన బాగా నచ్చేసి, ఆయన చెప్పిన మాటలు కూడా నచ్చేసి, అండ్ నచ్చటం ఈ లైకింగ్ చాలా సంవత్సరాలు లైకింగ్ వరకే ఉంది. థియరీ అండ్ ఈజ్ మై ఎవ్రీథింగ్, ఐ లవ్ హిమ్, అండ్ he is my God and he is God and subject is beautiful. And I also went to Nana once when he was Jinnur వెళ్ళినప్పుడు నాన్నగారు నేను సబ్జెక్ట్ చాలా ఎంజాయ్ చేసేస్తున్నాను నాన్నగారు అని అన్నాను. I thought he'll be happy. నాన్నగారు I'm enjoying this subject so much. అంటే he was like a father from the beginning. నాకు ఎప్పుడు నాన్నలాగే ఇంకా నాన్నగారు అంత I never felt like that. I never felt the distance. From the beginning I felt he was like Nana only. And ఆ రోజు నాన్నగారు సబ్జెక్ట్ చాలా ఎంజాయ్ చేసేస్తున్నాను అని అంటే, ఆ ఎంజాయర్ ఎవడమ్మా, ఆ ఎంజాయర్ని తెలుసుకోవాలి. నా ఎంజాయ్మెంట్ అక్కడే డ్రాప్ అయిపోయి ఇంకా సీరియస్ బిజినెస్ అయిపోయింది. అది ఎక్కువసేపు ఎంజాయ్ కూడా చేయించేవారు కాదు కదా. హీ వాజ్ సో, అంటే యాజ్ ఎ టీచర్ హీ వాజ్ సో ఫోకస్డ్ దట్ హీ డిడ్ నాట్ లెట్ అస్ డ్రాప్ ఆర్ డ్రిఫ్ట్ ఫ్రమ్ అవర్ పాత్. ఏ టైంలో ఎప్పుడు మనకి ఆ సింపతి కావాలి, ఆ లవ్ కావాలి అది ఇచ్చేవారు. ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండి దిస్ పర్సన్ హ్యాస్ ద పొటెన్షియల్, నువ్వు వెళ్ళి తెలుసుకో ఫస్ట్, సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా వెళ్ళి తెలుసుకో అండ్ అలాగే ఇంకా థియరీ నుంచి ఐ థింక్ ఆయన మీద ఉన్న ఇష్టం వలన
నిజంగా నాకు ఆయనంటే ఇంత ప్రేమ అయితే ఎంతో బాగుంది. నిజంగా ఆయన అంటే నాకు అంత ఇష్టం అయితే ఆయన చెప్పిన ప్రతి వాక్యం నా ఎక్స్పీరియన్స్లో రావాలి, నాకు ప్రాక్టికల్గా రావాలి. నాకు నేను ఆ వాక్యాన్ని నేను నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేయకపోతే నేను ఆయనకి డివోటీయే కాదని విషయం, నేను అసలు స్టూడెంటే కాదని విషయం అర్థమైంది. And then I said, no, nothing doing. Now, what am I studying? What am I reading? Am I doing that? ఆయన థాట్స్ తగ్గించమంటున్నారు. Am I reducing my thoughts? I am only saying, oh, thoughtless, beautiful. థియరీ వరకు బాగుంది, వినటానికి బాగుంది, చెప్పడానికి బాగుంది. బట్ am I introspecting? Am I observing? Am I watching my thoughts? And then I started observing. And when you start observing, till you observe, you think you are దూర్గా దులా ఇన్సాన్. అంటే మనకి అసలు చెడ్డ థాట్సే రావు, మనం అసలు పాజిటివ్ అని అనుకుంటా ఉంటాం. అంటే యూ యాక్చువల్లీ అబ్జర్వ్, యూ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ థాట్స్. అండ్ ఒక్కొక్క సిచ్యువేషన్ మీద ఎన్ని వేల థాట్స్ వస్తాయి, రకరకాల క్రియేషన్ మనం ఎంత పెంచేసుకుంటాం. ఆ మైండ్కి ఉన్న టెండెన్సీ, ఆ మైండ్ క్రియేట్ చేయడానికి అది టెండెన్సీ అప్పుడు అర్థమైంది. ఓ మై గాడ్, నో ఐ డోంట్ వాంట్ మై ఓన్ థాట్స్. అంత భయం వచ్చేసి, ఐ డోంట్ వాంట్ దిస్ థాట్. మామో ఇంకో తీసేయి. And I remember going to నాన్నగారు జిన్నూరు వెళ్ళి, నాన్నగారు తల్లిపోయినప్పుడు కంపల్సరీగా మన గురుగారు తల్లిపోయారు, అక్కడికి వెళ్ళి కనిపించారు నాన్నగారు. నేను ఊరు వెళ్ళాను బ్యాచ్ అంతా. అక్కడ మరి ఆయన ఇష్టం, ఆ థాట్ అప్పుడు రావాలి, ఆ మాట అప్పుడు రావాలి. ఆయన అక్కడికి వెళ్ళగానే ఆయన కాళ్ళు పెట్టిన కుర్చీ పక్కకి కాదు, కాలు తీసేసి నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పాం. ఈ సిట్టింగ్ హియర్, ఈజ్ మేకింగ్ మీ సిట్ దేర్. ఇంకా గురువు గారి దగ్గర కూర్చొని ఏడుపు, నాన్న నాకు ఈ నేను వద్దు. అసలు వెళ్ళాను, నాన్నగారు తల్లి పోయేది. అక్కడికి వెళ్ళి కూర్చొని ఏదో సారీ సమ్ కండోలెన్స్ చెప్పాలి, కానీ అక్కడ కూడా నేను గొడవే. నేను కూర్చొని, నాన్న నాకు ఈ నేను నాకు వద్దు, ఇంకా ఏడుపు వచ్చేస్తాను, నా నేను నాకే వద్దు. అంటే అది వచ్చేస్తుంది, అంత స్పీడ్గా నేను వచ్చేస్తుంది, కానీ నాకు అది వద్దని విషయం ఇంటెన్స్గా వస్తుంది. And he's just looking at me and smiling. And ఇంకా ఆ రోజు యాక్చువల్లీ మాట ఏమీ లేదు. అంటే ఆయన అప్పటికప్పుడు మనకి ఏమీ చెప్పరు కదా, ఇంకా మొత్తం వర్క్ అంతా ఇన్సైడ్ నడుస్తూ ఉంటుంది. ఆయన ఏదో ఇన్సైడ్ వర్క్ చేసి ఉంటారు. అక్కడ అయితే ఆయన కూర్చున్నప్పుడు మళ్ళీ ఇంకొకటి అన్నారు, ఎవరో ఇచ్చే ఉంటారు యాపిల్స్. ఆ యాపిల్ చేతిలో పట్టుకొని ఇదేంటమ్మా అని అడిగారు. ఇంకా అన్ని నన్నే అడుగుతారు. అసలు నాకేం తెలుసు, నాకు ఏమీ తెలియదు. అసలు నేను రెగ్యులర్గా కూడా రోజు ప్రతి సత్సంగం కూడా అటెండ్ అయ్యాను కాదు. అక్కడ కూర్చున్నాను, ఇదేంటమ్మా అని అన్నారు. యాపిల్ నాన్నగారు అని అన్నాను. వెనక నుంచి అందరూ ఆఫరింగ్ అని అన్నారు. అంటే నాకే తెలియదు ఇది ఆఫరింగ్ అని, యాపిల్ అని చెప్తున్నాను. అసలు అంత సిగ్గు వచ్చేసిందండి. ఆయన అసలు ఏమీ తెలియదు. యాజ్ అ డివోటీ ఆల్సో ఐఎమ్ డిస్గ్రేస్ టు నాన్న. But the journey has been very sweet so far. చాలా మధురంగా ఈ జర్నీ. సుఖాలు వచ్చినా కష్టాలు వచ్చినా ఎప్పుడు ఎలా గడిచిపోయింది తెలియదు. ఆ మైండ్
మైండ్ కూడా ఎక్కడుంది ఏం చేస్తుంది విషయం కూడా తెలియకుండా ఈ కాపాడేస్తున్నారు. అండ్ ఐ కెన్ ఓన్లీ బీ గ్రేట్ఫుల్. అంటే మనం థ్యాంక్స్ కూడా చెప్పాలంటే అది చాలా చిన్న వర్డ్, అది థ్యాంక్స్ కూడా చెప్పలేము. అయినా నోరు ద్వారా ఏదో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇంకా గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ తప్ప ఇంకేం లేదు.